హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ ఎక్వి పులావ్ రెసిపీ. చికెన్ ఎక్వితో సువాసన వచ్చే మసాలాలతో బాస్మతి రైస్తో ఈ ఎక్వి పులావ్ తయారు చేస్తారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు మనం. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ఎక్వి పులావ్ని ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ని మంచిగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. దాంట్లోకి అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కాడలు, ధనియాలు, జీలకర్ర, సోంపు వీటిని వేసేసుకోవాలి. అన్నీ అట్లనే ఏం వేయించదన్నమాట, జస్ట్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసేసుకోవాలి. దీంట్లో బగారాకు కూడా వేసుకొని సాల్ట్ కొంచెం వేసేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనము రైస్ ఎంత పెట్టుకున్నామో దాని క్వాంటిటీకి సరిపడా వేసుకోవాలన్నమాట. అంటే రైస్ 2 గ్లాసులు తీసుకుంటే వాటర్ అనేది 4 గ్లాసుల వరకు పోసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చికెన్ ఉడకబెట్టాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది అనమాట. ఆలోపు ఎక్టి పులావ్ మసాలాను కూడా తయారు చేసుకుందాం. ఇక్కడ చూపించిన మసాలాలన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇవన్నీ చికెన్ ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్ళలో వేసేసినాం కదా, మళ్ళీ కొంచెం పౌడర్ లాగా కూడా చేసి పెట్టుకోవాలి మనం, మసాలా పౌడరు. ఇది వేస్తే కూడా టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. ఈ మసాలాని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇక్కడ కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. ఈ బాస్మతి రైస్ని జస్ట్ అట్లా ఒకసారి కడిగేసి మళ్ళీ నీళ్ళు పోసేసి నానబెట్టేసుకోవాలి. ఎక్కువ కడిగినామంటే దాంట్లో ఉన్న స్మెల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ చూస్తున్నారు కదా, మంచిగా ఒక 50% ఉడికింది అనమాట. మరీ ఎక్కువ ఉడకబెట్టద్దు. సో జస్ట్ అట్లా ఉడికితే సరిపోతుంది మనకి. అప్పుడు పీసెస్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలి, సపరేట్ చేసేయాలన్నమాట. ఈ మసాలాలు కూడా మొత్తం సపరేట్ చేసి అట్లా మనం వడగట్టేసుకుంటే సరిపోతుంది. ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇట్లా మంచిగా వేయించుకోవాలంటే బ్రౌన్గా అయిపోవాలి. తర్వాత మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి దీంట్లో. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మనము. సో మనం తినే టేస్ట్ని బట్టి మసాలాలు కానీ ఈ స్పైసీనెస్ కానీ అట్లా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత చూసినా ఒక టమాటాని వేస్తున్నాను నేను. అది కూడా ఆప్షనల్, వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు దాన్ని కూడా. తర్వాత ఉడకబెట్టిన చికెన్ కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు ఉప్పు వేసుకొని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఎక్కి పులావ్ మసాలా, అది కూడా వేసుకోవాలి ఒక 2 స్పూన్లు. తర్వాత దీంట్లో పెరుగు కూడా వేసుకోవాలి. ఎంత అంటే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మనం మంచిగా అట్లా కలిపేసేయాలి. అది కొంచెం ఒక 5 నిమిషాలు పెరుగులో మగ్గింది అనుకో చికెన్ మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎక్ని పులావ్ వాటర్ పక్కన పెట్టేసుకున్నాం కదా, స్ట్రెయిన్ చేసిన వాటర్, వాటిని కూడా వేసేసుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా నీళ్ళు వంపేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఉడికించాలన్నమాట. బాస్మతి రైస్ని ఎక్కువ కలపొద్దు, ఎందుకంటే అది అంతా ఇరిగిపోతుంటే రైస్ అనేది కొంచెం పొడుగ్గా అయిపోతుంది కదా నానిన తర్వాత. అది విరిగిపోకుండా జస్ట్ మనం గంటతోనే అట్లా కలిపేసుకోవాలి అంతే. ఉక్కుగా అయిపోద్ది అనమాట. ఇది ఒక 5-10 నిమిషాల్లో మనకు రెడీ అయిపోతుంది. చూసినా కదా, అది ఒక 70-80% అట్లా ఉడికినప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం వేసుకోవాలి. అది వేసుకోవడం వల్ల రైస్ అనేది మంచిగా పూలుగా వస్తుంది అనమాట. అంటే ఇట్లా మెత్తగా అతుక్కుపోయినట్టు రాకుండా మంచిగా వస్తుంది అనమాట మనకి. తర్వాత దీంట్లో పైన ఇంకా కొంచెం కొత్తిమీర అది వేసేసిన నేను. మళ్ళీ తర్వాత మనం దమ్ పెట్టేటప్పుడు కూడా కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకోవాలన్నమాట. ఇక్కడ 90% వరకు వాటర్ అంతా ఇంకిపోయింది చూస్తున్నారు కదా. అన్నం కూడా మంచిగా ఉడికిపోయింది అనమాట. జస్ట్ ఇంకా మనం ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి దమ్కి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలి మంచిగా. ఇంకా కొత్తిమీర, పుదీనా చూస్తున్నారు కదా, ఇంకా కొంచెం వేసేసాను పైనుంచి. ఇక మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు సిమ్లో పెట్టి దమ్కి పెట్టినామంటే అయిపోయింది. ఎక్ని పులావ్ అయితే ఇట్లా రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. బయట మండి బిర్యానీ తిన్న టేస్ట్ వస్తుంది అనమాట. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ పులావ్ని అయితే మనం ఉట్టిగానే తినేసేయచ్చు లేదా రైతాతో కూడా తినొచ్చు. మనకి వేరే కర్రీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మనం ఒక్కటి వండుకున్నామంటే చాలన్నమాట. సండేస్ అయినా ఎప్పుడైనా స్పెషల్గా చేసుకొని తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.